ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. రాష్ట్రంలో అతి ఘోరంగా దగాపడి మోసపోయినటువంటి వాడు రైతుల్లో మళ్ళీ కౌలు రైతులు. ఈవేళ ఆహార భద్రతని గాలి కుదిలేసి మరి ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా పేదవాళ్ళైనటువంటి రైతుల్ని, రైతు కూలీల్ని, అలాగే ముఖ్యంగా కౌలు రైతుల్ని సర్వనాశనం చేసేటటువంటి పథకం పెట్టుకున్నారు. మరి ముఖ్యంగా మేము వచ్చిన సమస్య ఏంటంటే, కోనసీమ జిల్లాలో రైతులు పడుతున్నటువంటి అగచాట్లు, ప్రకృతి విలయాలన్నీ తట్టుకుని ఆడపిల్లలు వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది ఈవేళ. మరి నా పక్కన ఉన్న అమ్మాయి చదువు మానేసి, కాపురం మానేసి, తండ్రికి కొడుకులు లేరని వ్యవసాయం చేసుకుంటూ మరి 12 ఎకరాలు పండించుకుంటే 600 బస్తాలు దౌర్జన్యంగా ఒక దళారి, వాడికి ఏ విధమైన లైసెన్సులు లేవు, ప్రభుత్వం అనుమతులు లేవు, కనీసం ఏమీ లేవు. వాళ్ళు మాత్రం గత 10-15 సంవత్సరాల తండ్రి సిక్కాడు కాబట్టి ఆ పిల్ల వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. ఆయన 70 ఏళ్ళ సీనియర్ సిటిజన్, హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. మొత్తం ఆయన భార్య, ఆయన కూతురు, ఆయన బంధువులు అందరూ పని చేసుకుంటుంటే పండించినట్టు పంటను 600 బస్తాలను దుబ్బేసి మరి ఈవేళ రైతుని సర్వనాశనం చేస్తున్నటువంటి మరి ఈ దళారీల వ్యవస్థల్ని ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది. ఎందుకంటే స్టింజెంట్ లాస్ ఉంటేనే కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. కానీ ఈవేళ దళారీ వ్యవస్థ ఊరికి ఒకడో ఇద్దరు ఉంటారు, ఆ ఇద్దరు కలిసి శాసించే పరిస్థితికి ఈవేళ దళారీ వ్యవస్థ వచ్చింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం. మా ఎస్పీ గారు అయితే ముఖ్యంగా మేము పెట్టిన కండిషన్లు ఏంటంటే, కాల్ మనీ 10 రూపాయలు వడ్డీ, ఇలాగ రక్తం అంతా తాగేస్తున్నారు వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి కూడా. అలాగే 2 ఎంటీ చెక్కులు, అలాగే ప్రామిసరీ నోట్లు ఎంటీవి దగ్గర పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పైగా ఆడపిల్లల మీద చేతులేయటం, ఇవాళ బాడీ షేమింగ్ 498 యాక్ట్ ప్రకారం మరి వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలా అని ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మరి అడిషనల్ ఎస్పీ గారు ఎంతో దయతో స్పందించారు. ఆయన స్వతహాగా రైతు కాబట్టి రైతుల పట్ల ఆయనకి చాలా అవగాహన ఉంది కాబట్టి వెంటనే వారు రెస్పాండ్ అయ్యారు. మా ఎస్పీ గారు రాహుల్ మీనా గారు అయితే ఈ కాల్ మనీ దళారుల్ని ఎక్కడికక్కడ ఎరగొట్టేసే పరిస్థితి ఆయన దగ్గర ఉంది. అంత ఆనెస్ట్ ఆఫీసర్ కింద మరి కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు కూడా మరి దళారీల యొక్క కిరాయి సైనికులుగా పనిచేస్తూ ఇవాళ రైతుని సర్వనాశనం చేస్తున్నందుకు రైతు సోదరులారా, మీ అందరికీ కూడా భారతదేశంలో రక్షణ కావాలంటే, మా అందరికీ ఆహార భద్రత కావాలంటే మీరు వార్ ఫుట్లో ఒక సైనికుల కింద పంజాబ్లో, అలాగే పక్కనటువంటి సౌత్ ఆఫ్రికాలోను, అలాగే చుట్టుపక్కల ప్రదేశాల్లో రైతులు ఎలాగైతే మరి ఎలుగెత్తి రోడ్ల మీదకి వచ్చారో అలా తప్పకుండా రండి. వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మేము సంపూర్ణ సహాయ సహకారాలు ఎప్పుడు మీకు అందజేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా మరి ఇవాళ అమరావతి గురించి ఎందుకు చెప్తున్నారంటే, రైతులను నాశనం చేశారని. అమరావతి వల్ల దేశ ప్రజలకి మనకు వచ్చేది ఏమైనా కామన్ మ్యాన్కి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, లేకపోతే వీళ్ళకి జరుగుతుంది తప్ప. అంచేత అమరావతి వద్దు బాబోయ్ అని గొడవ పెట్టేది రైతుల కోసం, ప్రజల ఆహార భద్రత కోసమని. ఇవాళ ఆహారం కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని గెంటేసాయి. కాబట్టి దీని మీద మేము తీవ్రంగా నిరసన తెలియజేస్తూ మా పార్టీ తరపు నుంచి ఎప్పుడు వచ్చినా ఆక్వా రైతులకు కానీ అలాగే వ్యవసాయదారులకు కూడా మేము 100% మా చిత్తశుద్ధితో మేము పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. పేరు కొప్పిశెట్టి దుర్గాభవాని, మాది బంటిమెల్లి గ్రామం, కాటరేనికొండ మండలం. మా నాన్నగారి పేరు కొప్పిశెట్టి నాగేశ్వరరావు గారు. ఆయన గత 4 సంవత్సరాల నుంచి హార్ట్ ఆపరేషన్ చేయించుకుని తను సింక్ అయిపోయి ఉన్నారు. తర్వాత నేను వ్యవసాయం ఫీల్డ్లో దిగాల్సి వచ్చింది. నేను దిగిన తర్వాత మేము 12 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. కౌలుకి వ్యవసాయం చేస్తే చల్లపల్లి సింహాచలం, చల్లపల్లి మణిరాజు, చల్లపల్లి శ్రీనివాసరావు గారికి ఒక 600 బస్తాలు ధాన్యం మేము తూయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే, ప్రభుత్వం నుంచి మా ధాన్యం అకౌంట్లో పడిన 4,57,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి జమ చేసేసుకున్నారు దౌర్జన్యంగా మా నాన్నగారి అకౌంట్ నుంచి. అయితే మేము వాళ్ళకి ఖాళీ ఎంటీ నోట్లు, 3 ప్రామిసరీ నోట్లు, 2 చెక్ బుక్లు ఇవ్వడం జరిగింది. వాటిని అడ్డం పెట్టుకుని మీరు ఇంకా మాకు బాకీ ఉన్నారని మమ్మల్ని బెదిరించడం చేస్తున్నారు. అదే కాకుండా నేను
ధాన్యం తూసేటప్పుడు సివిల్ సప్లై వాళ్ళు చెకింగ్ ఆఫీసర్ వచ్చారు. ఆయన ఏం చేశారంటే ఒక 15 కేజీలు రాడు తీసుకొచ్చి కాటా మీద పెట్టి చెకింగ్ చేశారు. 15 కేజీలకి కేజీ తేడా ఉందని చెప్పారు. 70 కేజీల్లో మాకు 70 కేజీలు తూస్తున్నారు కాబట్టి 70 కేజీల్లో 5 కేజీలు మొగ్గు కూడా తీసుకుపోతున్నారు వీళ్ళు. అదే విషయాన్ని మేము అధికారులు తెలియజేశారు మాకు, ఇలాగ కాటాలో మొగ్గు ఉంది అని. వాళ్ళు సివిల్స్ అక్కడ చలానా కూడా పే చేయడం జరిగింది. చలానా కూడా కట్టారు వాళ్ళు. కట్టి మా నోట్లు మాకు ఇవ్వకుండా మాకు బెదిరిస్తున్నారు. అంతేకాకుండా నేను నోట్లు అడగడానికి వెళ్తే బాకీ జమ చేసుకుని డబ్బులు తీసుకున్న తర్వాత కూడా నేను వాళ్ళని అడగడానికి వెళ్ళాను. అడగడానికి వెళ్తే లంజముండా నీకు వచ్చే నా గుమ్మం ఎక్కే అర్హత నీకు లేదు, నాకు గుమ్మం ఎక్కే అర్హత నాకు లేదు, నువ్వు గుమ్మం ఎక్కే అర్హత లేదు లంజముండా, నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో, దిక్కున్న చోట చెప్పుకో అని నా ఛాతి మీద చేతులు వేసి నన్ను మెట్ల మించి గెంటేశాడు 5 స్టేర్ నుంచి. చల్లపల్లి శ్రీనివాసరావు అండి. నాకు మొత్తం 600 బస్తాలకి 10 లక్షల అమౌంట్ వస్తుందండి. 10 లక్షల అమౌంట్కి 4,50,000 గవర్నమెంట్ నుంచి 4,57,000 కొట్టించారు అమౌంట్. మిగతా అమౌంట్ ఆధార్ కార్డు తీసుకుంటాము, ధాన్యం తూసేసుకున్నారు, ఆధార్ కార్డు తీసుకుంటాము, వస్తాం అని అడుగుతున్నారు తప్ప కానీ మిగతా ధాన్యానికి నాకు ఎటువంటి సమాధానం అయితే చెప్పలేదు సార్. మాకు అంటే ఈ పంట పండించిన ధాన్యం బట్టే మేమందరం కుటుంబం జీవనోపాధి గడపాలి సార్. ఇప్పుడు మాకు వీళ్ళు ఎంత బాకీ ఇలా జమ ఉందని చెప్పి ఇలాగ మీరే బాకీ అని చెప్పి మా దగ్గర అమౌంట్ తీసేసుకుంటే మేము రోడ్డు పడి కుటుంబం పాది జీవనోపాధి మాకు ఎలా గడుస్తుంది సార్? మేమంతా వ్యవసాయం మీద బతికే వాళ్ళం అండి. మా నాన్నగారు వ్యవసాయం ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకుని ఎంట్రన్స్ ఫేర్ ఆయన కొట్టలేరని, ఆయనకి ఏమైనా ఇబ్బంది అవుతుందని ఆడదాన్నైనా సరే కూలీలు లేకపోతే నేను కొట్టేదాన్ని సార్. సంవత్సరం పొడికి నేను మందులు చల్లేదాన్ని. వ్యవసాయం చేసి ఇంత కష్టపడి రెక్కలు కష్టపడి మేము సంపాదించిందంతా దళాలు దోచుకుంటే రైతు పరిస్థితి ఏంటి సార్? 4,57,000 57,000 కంప్లైంట్ ఇచ్చాం సార్ మేము స్టేషన్ లో కూడా. 57,000 అమౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు సార్ దౌర్జన్యంగాని. చల్లపల్లి సింహాచలం సార్. మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పారండి. మీరు ఏం కోరుకుంటున్నారండి? ఎమ్మెల్సీ గారు కూడా మీ విషయంలో స్పందించారు, స్వయంగా వచ్చారు. మీరు ఏం కోరుకుంటున్నారు? మా అమౌంట్ తిరిగి ఇచ్చి మా చెక్కులు మాకు అందజేస్తే మాకు అంతే చాలండి.